ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలో ఆరోగ్య సేవలు అందరికీ సమానంగా చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఒకప్పుడు సాధారణ ప్రజలకు వైద్యం అంటే పెద్ద భారం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే చికిత్స కంటే మందుల ఖర్చులకే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. డాక్టర్లు సూచించే బ్రాండెడ్ మందుల ధరలు అధికంగా ఉండడంతో అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చేది. కొందరు పూర్తిస్థాయి చికిత్స తీసుకోలేక మధ్యలోనే మందులు ఆపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడేవి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని వైద్య ఖర్చులకే వెచ్చిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి నెలా మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో నగదు లేమి వల్ల ఎవరూ చికిత్సకు దూరం కాకూడదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో జనరిక్ మందులపై ప్రజల్లో సరైన అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సమానమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. అధిక ధర ఉన్న మందులే మంచి నాణ్యత కలిగినవి అని ఒక అపోహ బలంగా ఉండేది. ఈ అపోహలను తొలగించి తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నాణ్యమైన జనరిక్ మందులను సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50-80% వరకు తక్కువ ధరలకు మందులను విక్రయించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న వైద్య భారం తగ్గించడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేవలం ఒక ఔషధ విక్రయ కేంద్రాల పథకం మాత్రమే కాదు. ఇది ఆరోగ్య సమానత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద సామాజిక సంస్కరణగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా తక్కువ ధరలకు మందులు అందేలా దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తర్వాత లక్షలాది మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతూ ఆర్థికంగా లాభపడుతున్నారు. ముఖ్యంగా రోజు మందులు వాడాల్సిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా దేశంలో జనరిక్ మందులపై నమ్మకం పెంచడం, ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వైద్య ఖర్చులను తగ్గించడం వంటి కీలక లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సాధిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడంలో జనౌషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు చౌక ధరల్లో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా జనౌషధి కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జనౌషధి కేంద్రాల్లో మాత్రం మందులపై ఏకంగా 80% వరకు రాయితీ లభిస్తోందని పేర్కొన్నారు. 100 రూపాయల విలువైన మందులు కేవలం 20 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయని చెప్పారు. आज देश के करोड़ों गरीबों को भारत सरकार मुफ्त इलाज की सुविधा दे रही है जन औषधि केंद्रों पर। और मैं आपसे कहूंगा, आपको अगर दवाइयां खरीदनी है ना, जरूर जन औषधि केंद्र पर जाइए। ये मोदी ने आपकी बहुत बड़ी सेवा की है, बहुत लोगों को पता नहीं है। हम दिवाली में खरीद करने जाते हैं और बाजार में अगर कहीं बोर्ड लगा है कि 10% डिस्काउंट, तो पहला पैर उसी तरफ चला जाता है। 20% डिस्काउंट, 10% डिस्काउंट, तो वही मन करता है ना। मोदी ये जन औषधि केंद्र में दवाइयों में 80% डिस्काउंट देता है। 80% डिस्काउंट। 100 रुपये की दवाई 20 रुपए में मिल जाती है। और जानते हैं
इसके कारण मेरे मध्यम वर्ग के परिवार, हमारे गरीब परिवार, दवाई का जो खर्च होता है ना, उसके कारण उनके कितने रुपये बचे होंगे आपको अंदाज है क्या? अभी तो ज्यादा इस योजना का ज्यादा प्रचार नहीं हुआ, फिर भी इससे मेरे गरीब और मध्यम वर्ग के लगभग 1.25 लाख करोड़ रुपया उनका बच गया है। भाइयों, ये सेवा की है। సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కీలక పథకాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాల్లో బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన జనరిక్ ఔషధాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ కేంద్రాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జనౌషధి కేంద్రాలు పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రస్తుతం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి నెల సుమారు 65,000 మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతున్నారు. సాధారణ ఔషధ దుకాణాల్లో అధిక ధరలకు లభించే మందులు ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభించడంతో ప్రజలు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోజువారీ మందులు వాడాల్సిన రోగులకు ఈ కేంద్రాలు పెద్ద సహాయంగా మారాయి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారు కూడా వారికి అవసరమైన మందులను కొనుగోలు చేయగలుగుతున్నారు. బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే చాలా ఖర్చు అయ్యేదని, ఇప్పుడు జనౌషధి కేంద్రంలో అదే మందులు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నిజంగా పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారు నాదమునిరెడ్డి తెలిపారు. కాళహస్తి మండలానికి సంబంధించిన వ్యక్తినే. నాకు షుగర్ ఉంది, దాంతోపాటు బీపీ ఉంది. వీటికి సంబంధించిన మందులు బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లో వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. కానీ దీనివల్ల పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు. ఇంట్లో వృద్ధులకు తరచూ మందులు అవసరం అవుతూ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేవాళ్లమని, జనౌషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు మంచి నాణ్యమైన మందులు అందుతున్నాయని, వీటి ద్వారా ఇప్పుడు వైద్య ఖర్చులు కూడా చాలా వరకు తగ్గాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారులు సూర్య తెలిపారు. నా పేరు సూర్య, నేను కాళహస్తి నివాసిని. గత 7 సంవత్సరాల ముందు ఈ ప్రధానమంత్రి జన ఔషధిని విజిట్ చేశాను. అంతకుముందు మా తల్లిదండ్రులు మరియు మా అత్తగారు అందరికీ హార్ట్ మరియు కిడ్నీ, షుగర్ పేషెంట్స్ వీళ్ళకి రెగ్యులర్గా కొన్ని వేల రూపాయలు ఇచ్చి మందులు వాడుతున్నాము. 6 ఏళ్ళ ముందు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ మందులు తీసుకున్న తర్వాత చాలా బాగా ఉంది. బయటికి దీనికి పెద్ద తేడా ఏముండదు, మందంతా సేమ్ ఉంటుంది కానీ బ్రాండ్ మాత్రం బయటది ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు మరియు బిలో ప్రైవేట్ లైన్ ఉన్న ప్రజలు ధైర్యంగా ఈ మందులు వేసుకోవచ్చు. అంతా మందు ఫార్ములా అంతా సేమే ఉంటుంది కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు. పేద ప్రజల కోసం ఇలా ఆలోచించి ప్రధానమంత్రి జన ఔషధ పేద ప్రజలకు పరిచయం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. జనౌషధి కేంద్రాల్లో విక్రయించే మందులు నాణ్యత పరంగా కఠిన ప్రమాణాలు పాటించి పరీక్షించిన తర్వాతే అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఔషధ తయారీ సంస్థల నుంచే మందులు సరఫరా అవుతాయి. అందువల్ల తక్కువ ధర ఉన్న మందుల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అలాగే జనౌషధి కేంద్రాల్లో మందులతో పాటు శానిటరీ నాప్కిన్లు, సర్జికల్ వస్తువులు, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పలు ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు శానిటరీ నాప్కిన్లు అందించడం కూడా ఈ పథకంలోని ముఖ్యాంశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజల్లో జనరిక్ మందులపై అవగాహన కూడా పెరుగుతోంది. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన మందులు అందుబాటులో ఉండడం వల్ల అనేక కుటుంబాలు వైద్య ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక సామాజిక విప్లవంగా నిలుస్తున్నాయి. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి రావడం వల్ల ఆరోగ్య సేవలు మరింత ప్రజలకు చేరువయ్యాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. గ్రామీణ, దూర ప్రాంతాల్లో కూడా మందుల లభ్యత పెరగడం ద్వారా
ఆరోగ్య సమానత్వానికి ఈ పథకం దోహదపడుతోంది. ఈ కేంద్రాలు కేవలం మందులు అమ్మే దుకాణాలుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాధించే వేదికలుగా మారాయి. నాణ్యత కలిగిన మందులను తక్కువ ధరలో అందించడం ద్వారా ప్రజల్లో జనరిక్ ఔషధాలపై విశ్వాసం పెరిగింది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం వంటి అంశాల్లో కూడా ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని జనౌషధి కేంద్రాలను స్థాపించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, డిజిటల్ సేవలను విస్తరించడం ద్వారా ఈ పథకం మరింత ప్రభావవంతంగా మారుతుంది. మొత్తం మీద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే చవకైన, నాణ్యమైన ఆరోగ్య సేవల దిశగా ఒక శక్తివంతమైన అడుగు అని చెప్పవచ్చు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి, తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం పోపురి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.